జై శ్రీరామ్, జై శ్రీనిష గాయ్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను అనుకోండి మీరు అందరూ చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే గణేష్ మాస్ సంబంధించి లాస్ట్ వీడియో చవ్ అయితే ఫిక్స్ చేసాం కదా. సో అవైతే ఇప్పుడు మొత్తానికి ఆరిపోయినాయి. సో అలానేసి ఇప్పుడు అయితే స్నేక్స్కి సంబంధించి వర్క్స్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేయడానికి పోతున్నాం. మొత్తానికి చవ్ అనేది మొత్తం 100% ఫిక్స్ అయిపోయిన వేయడం అయితే చూస్తే. సో రెండు చౌలు అయితే ఈక్వల్గా అయితే వచ్చేటట్టుగా అయితే లాస్ట్ వీడియో ఫిక్స్ చేసినాం కదా. అండ్ ఇంకోటిగా ఇది ఈరోజు అయితే మనం స్నేక్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం. అండ్ అలాగే నేను అనుకొని 18th వరకు అయితే క్లే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 19th నుంచి కలర్ వర్క్ ఇది స్టార్ట్ అయిపోతుంది కదా. క్లే వర్క్ కంప్లీట్ అయిపోయినాకనే మనం తొందరగా కలర్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం. కలర్ వర్క్లో ఎక్కడ టైం ఏం పడదు, తొందరగానే మొత్తం కంప్లీట్ చేసేస్తాం. సో 1st January రోజు మన మినీ ఫెతార్ గణేశునికి సంబంధించి ఇంకొక మినీ వర్జన్ మనకు 365 days పెట్టుకోవడానికి అయితే రెడీ అయిపోతుండు. సో మొత్తంగా అయితే ఇప్పుడైతే మాటలుగా ఉంటాం. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ కాకముందు అందరైతే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి అయితే మన ఛానల్కి అయితే 2 years అయితే అయిపోతాయి. 1st January మనం ఛానల్ క్రియేట్ చేసినాము, అంటే 2 years అయితే అయిపోతాయి. 2024 1st January క్రియేట్ చేసినాం. సో 24 కంప్లీట్ అయిపోయింది, అలాగే 25 కంప్లీట్ అయిపోవడానికి వస్తుంది. సో టోటల్ 2 years అయితే అయిపోతాయి మన ఛానల్కి అయితే. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మాటగా ఉంటా గణేష్ మాకు సంబంధించి మనమైతే 3 స్నేక్స్ అయితే చేస్తున్నాము. సో మొత్తానికి గణేశుడు చిన్న ఉన్నాక సో అనేసి 3 స్నేక్స్ కానీ చేస్తున్నాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాము. మొత్తానికి అయితే గైజ్ మనమైతే చవ్ మీద అయితే ఇంకా ఫెవికాల్ అయితే అప్లై చేసినాము. చవ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అయిపోవాలి అలా అనేసి. అండ్ ఇంకోటి స్నేక్ గిన్నె పెట్టి చూస్తే కనుక కొంచెం పెద్దగా అనిపించింది. సో అలాంటి కింద నుంచి కొంచెం పార్ట్ అయితే కట్ చేసినాను. అండ్ ఇంకోటి గైజ్ కార్డ్బోర్డ్ అనేది స్మూత్గా అయితే రాలేదు. సో అలాంటి దీని మీద అంతా టిష్యూ గిన్నె అప్లై చేయాలి. అదేవిధంగా చేస్తాను మీకు అయితే ఇంకా ముంగటైతే చూపెడతాను. టోటల్ 3 స్నేక్స్ అని చేస్తానని చెప్పినాక సో ఒక స్నేక్ కంప్లీట్ అయిపోయింది. సో దాన్ని పట్టే ఇంకా 2 స్నేక్స్కి సంబంధించి కట్అవుట్ అయితే తీసుకుంటున్నాను కార్డ్బోర్డ్లో. మొత్తానికి అయితే స్నేక్కి సంబంధించి కార్డ్బోర్డ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాం. కానీ ఆ కార్డ్బోర్డ్ అయితే సైడ్స్ నుంచి స్మూత్గా లేదు కదా. సో ఇప్పుడైతే నేను వీటిని అయితే స్మూత్ చేస్తున్నాను టిష్యూ పేపర్స్తోనే. సో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు మొత్తం చూపెడతాను.
సో గైస్ మొత్తానికి అయితే గణేష్ మాస్ సంబంధించి ఈ వర్క్స్ అనేవి నేను తొందరగా కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఇంకోటి ఇప్పుడు ఏమేమి వర్క్స్ పెండింగ్ ఉన్నాయంటే మొత్తంలో అయితే ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. మన గణేష్ మాస్ సంబంధించి సైడ్ ఆయుధాలకు సంబంధించి ఏదైతే చేతులు అయితే ఉంటాయి కదా, సో అవి అండ్ అలాగే స్నేక్స్ అండ్ అలాగే ఒక చిన్న మూషక్ మహారాజ్ గిన్న ఇన్కంప్లీట్ అయితే ఉన్నాడు. సో అది కంప్లీట్ చేసి అన్ని మొత్తం గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే అయిపోతాయి. దాని తర్వాత గుట్టి కలర్ వరకే ఉంటుంది. మొత్తానికి అయితే నేనేమనుకున్నా అంటే ఈ వీడియోలో అయితే గణేష్ మాస్ సంబంధించి స్నేక్స్ అయితే మొత్తం ఫిక్స్ చేసేద్దాం ఆడినే కంప్లీట్ చేసి, కానీ అయితే అది కుదరలే. యాక్చువల్గా ఏమైందంటే మీరు కనుక స్నేక్స్ అయితే చూస్తున్నారు కదా, సో దానికి మనం టిష్యూ పేపర్ పెట్టినాక సో దాని కారణం వల్ల అది మొత్తం ఏదైతే కడబోర్డ్ అయితే ఉంటుంది కదా, సో ఆ కడబోర్డ్ అనేది మొత్తం కొంచెం వాటర్ అయితే అయిపోయింది, అంటే పచ్చిగా అయిపోయింది. సో అయితే నేను చూపెడతాను. సో ఇదైతే మొత్తం వెట్టి అయిపోయింది, అంటే పచ్చిగా అయిపోయింది. సో మీకు కనుక వీడియోలో అయితే సో అలా నుంచి మనం ఇప్పుడు దీన్ని అక్కడ ఫిక్స్ అయితే చేయలేకపోవచ్చు. ఇదైతే రేపటి వరకు అయితే ఆరిపోతుంది. సో అలాంటి స్టూడియోలో వర్క్స్ అయితే ఇంత చేస్తున్నాం. సో అది ఆరిపోతే హార్డ్ అయిపోతుంది కదా, ఇంకా అది దాని తర్వాత అయితే ఫిక్స్ చేద్దాం. యాక్చువల్ ఏంటంటే నేను మెయిన్ కారణం ఏంటంటే టిష్యూ పెట్టడానికి కార్డ్బోర్డ్ అనేది మీరు కనుక చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది కాగా సైడ్స్ నుంచి. సో ఆ పార్ట్ కనిపించకుండా దాన్ని అయితే కవర్ చేయడానికి మనం అయితే టిష్యూ పేపర్ అయితే అప్లై చేసినాం. సో మొత్తానికి అయితే గైస్ ఈ వీడియో అయితే ఇంతకైతే వీడియో కనుక నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.